హాయ్ అండి, వెల్కమ్ టు క్రిస్టల్ అండ్ రూబీ కలెక్షన్స్. ఈరోజు మనము ఈ వీడియోలో రాఖీ డిఐవై చూద్దామండి. దీని కొరకు నేను ముందుగానే ఒక రాఖీ ప్రిపేర్ చేసి ఉంచానండి. ఇదే విధంగా మనము మిగతా రాఖీస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం నేను 2 షీట్స్ తీసుకున్నానండి. నోట్బుక్ కవర్ పేజీ నుంచి ఒకటి 2.5 ఇంచెస్ ఫ్లవర్ డిజైన్ కోసము, రెండోది 7.5 ఇంచెస్, టోటల్గా 15 ఇంచెస్ లెంత్ వస్తుందండి టైయింగ్ థ్రెడ్స్ కోసము. దీనికోసం నేను ఏ ఓహెచ్పి షీట్ కానీ ఎండిఎఫ్ బోర్డు కానీ వాడలేదండి. జస్ట్ సింపుల్గా క్యాన్వాస్ హార్డ్ షీట్ తీసుకున్నానండి రౌండ్ షేప్లో. తర్వాత బ్రౌన్ షీట్ తీసుకున్నానండి. ఇది మనము షాపింగ్ బ్యాగ్, క్లాత్ బ్యాగ్ ఉంటుంది కదండి, దాని నుంచి తీసుకున్నాను. వెనక టైయింగ్ థ్రెడ్స్ సెక్యూర్ చేసుకోవడానికి 2 కలర్స్ సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి, ఎల్లో అండ్ బ్లూ కలర్. కుందన్స్, ఎస్ షేప్ కుందన్స్, స్టార్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఈ ఫ్లవరు రౌండ్గా మనకి షేప్ రావాలి అని అంటే ఈ రౌండ్ షేప్ లిడ్ తీసుకున్నానండి. నీట్గా ట్రిమ్ చేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్ అండి. తర్వాత గ్లూ ప్యాడ్, గ్లూ స్టిక్ పెన్, గ్లూ కూడా కావాలి అండి మనకి. ఇవి మనకి రాఖీ డిఐవైకి కావాల్సిన బేసిక్ థింగ్స్ అండి. మేకింగ్ వీడియో స్టార్ట్ చేద్దామండి. ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మేకింగ్ ప్రాసెస్ ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ మనము ఈ 2.5 ఇంచెస్ షీట్కి 100 స్టాండ్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ ర్యాప్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా 200 స్టాండ్స్ తీసుకున్నానండి, బంచెస్. దీన్ని మనము ఈ బంచ్లో నుంచి షీట్ తీసేయాలండి. తీసిన తర్వాత ఈ లూప్స్ని మనము మధ్యలో పట్టుకొని ఈ మధ్యలో మనము థ్రెడ్ చుడుతూ నాట్ వేయాలండి. నాట్ వేసిన తర్వాత 2 లూప్స్ కూడా మనము కట్ చేయాలండి, అటు ఇటు. ఈ విధంగా 2 బంచెస్ తీసుకొని మనం ఒకదానిపైన ఒకటి గ్లూ పెట్టి అంటించుకోవాలండి. అంటించిన తర్వాత దాన్ని నీట్గా రౌండ్ షేప్లో అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత మనము ఈ లిడ్ పైన ఈ థ్రెడ్స్ పెట్టి లిడ్ షేప్లోనే మనము రౌండ్గా కట్టర్తో ట్రిమ్ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఈ విధంగా మనము రౌండ్గా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా నీట్ ఫినిషింగ్ వచ్చిందో. తర్వాత మనము క్యాన్వాస్ షీట్ తీసుకొని దానిపైన గ్లూ అప్లై చేయాలండి. దీన్ని మనము 1 సైడ్ ఈ రౌండ్ షేప్ పైన ప్లేస్ చేయాలండి. ఇప్పుడు మనము టైయింగ్ థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 2 కలర్స్ ఎల్లో అండ్ బ్లూ, ఈచ్ 12 స్టాండ్స్ తీసుకున్నానండి. కాంబినేషన్ ఆఫ్ 2 కలర్స్ టైయింగ్ థ్రెడ్స్గా చాలా బాగుంటుందండి, ఎలిగెంట్గా ఉంటుంది లుక్. ఇలా 2 థ్రెడ్స్ నాట్ వేసుకోవాలండి. చివరిగా నాట్ వేసుకొని సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత 2 కలర్స్ సపరేట్ చేసి ఒకదాని మీద ఒకటి పెడుతూ తిప్పుతూ మనము థిన్ రోప్ లాగా రెడీ చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ విధంగా మనము చివర్లో మళ్ళీ నాట్ వేసుకొని దీన్ని సెక్యూర్ చేసుకోవాలండి, లూజ్ అవ్వకుండా. ఈ విధంగా మనము ఈ టైయింగ్ థ్రెడ్ సెంటర్ చూసుకొని మిడిల్ ఆఫ్ ది రాఖీకి క్యాన్వాస్ షీట్ పైన గమ్ ప్లేస్ చేసి ఈ టైయింగ్ థ్రెడ్స్ని అక్కడ ప్లేస్ చేయాలండి. తర్వాత దీనిపైన మళ్ళీ గమ్ అప్లై చేసి షీట్ మొత్తం అప్లై చేయాలండి. షీట్ మొత్తం అప్లై చేసిన తర్వాత మనం ఈ బ్రౌన్ షీట్ ఉంది కదండి,
ఈ బ్రౌన్ షీట్ దాని మీద పెట్టి నీట్గా స్టిక్ చేయాలండి. ఈ విధంగా మనము టైయింగ్ థ్రెడ్స్ని సెక్యూర్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో. ఇప్పుడు మనము మరోవైపు దీని మీద కుందన్స్ ప్లేస్ చేయాలండి. ఫస్ట్ మిడిల్ ఆఫ్ ది రాఖీలో స్టార్ కుందన్ ప్లేస్ చేయాలండి. ఫస్ట్ గమ్ పెట్టిన తర్వాత స్టార్ కుందన్ పెట్టాలి. తర్వాత చుట్టూ కూడా ఎస్ షేప్ కుందన్స్ పెట్టాలండి. ఇంతేనండి, సింపుల్గా రాఖీ డిఐవై మేకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిందండి. చూస్తున్నారు కదా, కుందన్స్ ప్లేస్ చేసిన తర్వాత రాఖీ ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా మనం రాఖీని మేక్ చేసుకోవచ్చండి. సింపుల్గా ఎలిగెంట్గా ఎంత చక్కగా ఉందో చూసారా. ఇదే విధంగా నేను మిగతా రాఖీస్ కూడా చేశానండి, చిన్నవి పెద్దవి. ఒకసారి చూడండి, రెడ్ కలరు, మెహందీ గ్రీన్, పింక్ అండ్ బ్లూ చిన్న చిన్న రాఖీస్ కూడా చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇదే విధంగా మనం రాఖీస్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.